హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఎన్ఐఈ ఎల్ఐటీలో ఖాళీగా ఉన్నటువంటి 78 ఉద్యోగాల భర్తీకి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక ఈ జాబ్లో మనం జాయిన్ అయిన తర్వాత పర్ మంత్ స్టార్టింగ్లో మనకి 65,000 వరకు కూడా శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. వీటికి మనము ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే సరిపోతుంది, మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. టోటల్గా 78 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 16, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 3, ఓబీసీ వాళ్ళకి 26, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 20, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 13 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ మనకి 78 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని వివరాలు అర్థమవడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్టర్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్ఐఈ ఎల్ఐటి నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది. ఏవైతే వేకెన్సీస్ అనేవి ఉన్నాయో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. పోస్ట్ పేరు ఏంటి అంటే సైంటిఫిక్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మనకి స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో అక్కడ పనిచేయడానికి ఈ పోస్టులను అయితే ఫిల్ చేస్తున్నారు. అంటే అక్కడ మనకి టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. మొత్తం ఓవరాల్గా మనకి 78 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ సంబంధించి ఆల్రెడీ వివరాలు మనము థంబ్నెయిల్లోనే చూసాము. అయితే దీని యొక్క బేసిక్ పే అనేది మనకి 35,400గా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్నా యాడ్ చేసుకుంటే మనకి నియర్లీ 60 నుంచి 75,000 మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఇలా రకరకాల అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి అంతవరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంఎస్సి కానీ, నేను ఇక్కడ కింద చెప్పబోయే స్ట్రీమ్స్లో కానీ మీరు చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీలో కానీ, సాఫ్ట్వేర్ సిస్టంలో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, లేదా ఇన్ఫర్మాటిక్స్లో కానీ. సో ఈ గ్రూప్స్లో ఎవరైతే బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంఎస్సి కానీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ వైజ్గా సిఎస్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఎన్ని, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఎన్ని, ఈసీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో కేటగిరీ వైజ్గా అవి ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పర్సన్ డిజేబిలిటీ వాళ్ళకి ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకు సంబంధించి ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అంటే మనకి జాబ్ అనేది ఎక్కడ చేయవలసి ఉంటుంది అంటే, దీనికి సంబంధించినటువంటి ఎన్ఐఈ ఎల్ఐటికి సంబంధించినటువంటి ఆఫీసెస్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. దానికి సంబంధించిన యూనిట్స్, బ్రాంచెస్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. సో ఆల్ ఇండియా లేబిలిటీలో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో మన స్టార్టింగ్లో మన నియరెస్ట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడే జాబ్ ఇస్తారు. డోంట్ వరీ, ఇక్కడ దూరం వేస్తారు అనుకోవద్దండి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి టోటల్గా 14 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. మీకు
ఎక్కడ దగ్గర ఎగ్జామ్ సెంటర్ ఉంది అని మీరు అనుకుంటారో అక్కడే మీరు ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. సో అగర్తల, బెంగళూరు, కాలికట్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కోల్కతా, లక్నో, ముంబై, పాట్నా ఈ విధంగా 14 చోట్ల ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇచ్చారు. సో మీకు నియరెస్ట్గా ఎక్కడ ఉంటుంది అనుకుంటే అక్కడ మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అక్కడ మనం ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్టుకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఏమీ ఉండదు, సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్ అనేది మనకి 3 గంటల పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 పార్ట్లనే ఉంటాయి. ఒకటి టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, రెండవది జనరిక్ ఏరియా అనేది ఉంటుంది. సో టెక్నికల్ టోటల్గా క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో 65% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి టెక్నికల్ ఏరియా నుంచి రావడం జరుగుతుంది. మిగిలిన 35% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి మనకి జనరల్ ఏరియా నుంచి రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది అండ్ 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 50% మార్క్స్ తెచ్చుకోవాలి. ఓబీసీ వాళ్ళైతే 40% మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ తెచ్చుకుంటే మినిమం ఆ జాబ్కి క్వాలిఫై అయ్యారు అని అర్థం అన్నమాట. ఇక ఇందులో మనకి జనరల్ ఏరియాలో ఏం క్వశ్చన్స్ ఉంటాయి అంటే మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ క్యాపబిలిటీస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, క్వాంటిటివ్ ఎబిలిటీస్, జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక టెక్నికల్కి సంబంధించి మనం ఏదైతే బీఈ, బీటెక్ కంప్లీట్ చేస్తుంటామో అక్కడ నుంచి మన స్ట్రీమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా టోటల్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 120 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 120 క్వశ్చన్స్కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఇందులో మళ్ళీ ఈసీ, సిఎస్, ఐటీ సపరేట్గా కట్ ఆఫ్స్ అనేది తీయడం జరుగుతుంది. అది మనం గమనించుకోవాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో 17/2/2025 నుంచి 18/3/2025 మధ్యలో ఆన్లైన్లో మనము అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. జనరల్ అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ₹800 అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.